జై భీమ్. జై భీమ్ దినపత్రికలోని ప్రధాన వార్తలు, వివిధ దినపత్రికలోని ప్రధాన వార్తల సారాంశం మార్నింగ్ వార్తల ముందు ప్రధానంగా అయితే జై భీమ్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్త అయితే మనం చూస్తున్నాం. కేటీఆర్ను అరెస్ట్ చేయదన్నటువంటి ప్రధాన వార్త కూడా మనం చూస్తున్నాం. దాంతోపాటు ఏదైతే జై భీమ్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్త ఉందో మానవత రూపీ మనకిక లేరనేటువంటి ప్రధాన వార్త కూడా జై భీమ్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్త చూస్తున్నాం. మానవత రూపీ మనకిక లేరు. దేశ ప్రధానిగా పనిచేసినటువంటి మన్మోహన్ సింగ్ ఈరోజు ఆయన అంత్యక్రియలు కూడా ఇలా కంప్లీట్ కాబోతుంది. దానికి సంబంధించినటువంటి ఇప్పటికే దేశ ప్రెసిడెంట్, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన అధినేతలు అనేక మంది కూడా మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి తరుణంలో అనేక మంది సేవలు ఆయన తీసుకున్న సందర్భంలో అనేక మంది కూడా ఇప్పుడు శోక సముద్రం భారతదేశ ప్రజలు ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా నడిపించినటువంటి వ్యక్తి, ఆర్థిక వ్యవస్థతో పాటు భారతదేశ ప్రజలు ఏ విధంగా ఉండాలి, భారతదేశ ప్రజలు ఏ సుభిక్షంగా ఉండాలని కూడా కొనియాడినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్. అందుకోసమే మానవత రూపీ మనకిక లేరు అనే ప్రధాన వార్త కూడా జై భీమ్ దినపత్రిక రాసిన ప్రధాన వార్త కూడా చూస్తున్నాం. మన్మోహన మరవలేని నేస్తమా, దేశ ఆర్థిక సంక్షోభాలను అలవోకగా ఎదుర్కొని అధిగమించిన పరిజ్ఞాని, దేశ ప్రజలకు చిరకాలం గుర్తుండిపోతారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సిద్ధాంతకర్త ముమ్మాటికి నీవే. రాజకీయ సంస్కరణలను ఆయుపట్టుతో నెరవేర్చావు. దేశ రాజకీయాలకు ప్రపంచ స్థాయిలో వన్నె తెచ్చిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాజకీయ సంక్షోభంలో దేశాన్ని నడిపించిన ఉత్తములు డాక్టర్ బరిగల శివ ప్రధానంగా రాసినటువంటి వార్త. ఎంత గొప్ప వ్యక్తి, నిజంగా ఎంత మానవతవాది. హంగు ఆర్భటలు లేకుండా సాదా సీదా లైఫ్ను, జీవితాన్ని గడిపినటువంటి మన్మోహన్ సింగ్ గారు 10 సంవత్సరాలు దేశ ప్రధానిగా సేవ. ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ వివిధ దేశాలతోని ఇబ్బందులు తట్టుకొని నిలబడి దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంటుందో ఆర్థిక వ్యవస్థను అనుగుణంగా చట్టసభల్లో బిల్లు పాస్ చేసినటువంటి గొప్ప వ్యక్తి ఇప్పుడు ఉన్నటువంటి ఈ చనిపోయినటువంటి మన్మోహన్ సింగ్ గారు. ఆ సందర్భంలో అందుకోసమే ముమ్మాటికి ఎంత నిజమో చూపించినటువంటి ప్రధాన వార్త కూడా చూసినాం. దేశ రాజకీయాల్లో మచ్చలేని నాయకునిగా చిరస్థాయి ముద్ర వేసుకున్న మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం కాంగ్రెస్ పార్టీకే కాకుండా భారతదేశ రాజకీయాలకు తీరని లోటని డాక్టర్ బరిగల శివ అన్నారు. 10 సంవత్సరాలు భారతదేశ ప్రధానిగా చిరకాల గుర్తింపు పొందిన ఏకైక ప్రధానమంత్రిగా చరిత్ర నిలిచిపోగలన్నారు. క్రమశిక్షణకు మారుపేరు కలిగిన ప్రధానులతో మన్మోహన్ సింగ్ ఒకరిని అభివర్ణించారు. ఆర్థిక సంస్కరణల పట్ల అత్యంత పరిజ్ఞానంతో దేశ ఆర్థిక సంస్కరణను నూతన పందలో సిద్ధపరిచిన మహోన్నత మేధావిగా తిరుగులేని సవరణలు చేశారన్నారు. ప్రతిపక్షాల సైతం అభిమానించే, గౌరవించే చరిష్మా కలిగిన నాయకునిగా గుర్తింపు సంపాదించారన్నారు. దేశ రక్షణ పట్ల, దేశ ఆర్థిక సంక్షోభం పట్ల అత్యంత జ్ఞానాన్ని ప్రదర్శించి అట్టి సంక్షోభాలను అధిగమించడంతో పాటు దేశవ్యాప్తంగా పారిశ్రామిక రంగాలను కట్టుదిట్టమైన అంకెలతో నిర్మాణాలు దాల్చే విధంగా రూపించారన్నారు. భారతదేశానికి 13వ ప్రధానమంత్రిగా ఎన్నిక చేయబడిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ క్లిష్టమైన సమస్యల పరిష్కార మార్గంలో చెరగని ముద్ర వేసుకోవడమే కాకుండా సమస్యల పరిష్కార పీతామహుడిగా మేధావులకే మేధావితనాన్ని ప్రదర్శించిన తీరు నా భూతో నా భవిష్యత్తు అన్నారు. భారతదేశ భద్రత, భారతదేశ రక్షణ, భారతదేశ ఆర్థిక అసమానతలను అధిగమిస్తూ బలోపేతం చేసే క్రమంలో మన్మోహన్ సింగ్ తన ఊపిరిగా భావించారన్నారు. నిజాయితీ కలిగిన ప్రధానమంత్రులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, అటల్ బిహారీ వాజ్పేయి, పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ లాంటి ప్రధానమంత్రులు భారతదేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిజాయితీ గల పరిపాలన అందించడంలో ఎక్కడ రాజులేని ప్రతిభను కనబరిచారన్నారు. ప్రధానంగా పివి నరసింహారావు ప్రధానమంత్రిగా కొనసాగిన సందర్భంలో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా ఆర్థిక సంక్షోభం ఏర్పడ్డాగా అప్పటికే ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిన అనుభవం కలిగిన మన్మోహన్ సింగ్కు దేశ ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించడంతో స్వల్పకాల వ్యవధిలోని దేశంలో నెలకొల్పడిన ఆర్థిక సంక్షోభాన్ని రూపుమాపే ఆర్థికపరమైన సంస్కరణతో భారతదేశం గర్వించే మార్పులను చేసి చూపించారన్నారు. 1932 సెప్టెంబర్ 26న అవిభక్త భారతదేశంలో పంజాబ్ రాష్ట్రంలో ఒక గ్రామంలో జన్మించిన మన్మోహన్ సింగ్ 1948లో పంజాబ్ యూనివర్సిటీ నుండి మెట్రికులేషన్ పూర్తి చేశారు. పంజాబ్ నుండి బ్రిటన్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో తన చదువును మార్చుకొని 1950లో ఎకనామిక్స్లో ప్రథమ స్థానంలో ఉత్తీర్ణత సాధించారు.
1962లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని నాపిల్ కాలేజ్ నుంచి ఎకనామిక్స్ డిఫాల్ట్ పట్టా తీసుకున్నారు. ఆయన రచించిన పుస్తకం ఇండియన్ ఎక్స్పోర్ట్ ట్రెండ్ అండ్ రెస్పెక్ట్ ఫార్ సేల్స్ సబ్జెక్ట్ గ్రోత్ క్లాడియన్ ప్రెస్ ఎక్స్పర్ట్ 1964 భారతదేశ అంతర్గత కేంద్రీకృత వాణిజ్యాన్ని కూడా ఆయన ఎన్నికైనటువంటి నేపథ్యం ఉంది. ఆయన రాసినటువంటి చదువు, ఆయన చేసినటువంటి మార్గం, ఆయన పడ్డటువంటి కష్టం, ఆయన పడ్డటువంటి శ్రమ ఈరోజు భారతదేశ ప్రజలు ఇలా గర్వించుకునేటువంటి పరిస్థితి ఉంది. అలాంటి దేశ ప్రధాని ఎక్కడ కూడా ఎలాంటి మాట పడకుండా, ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయాల సంఘటన జరగకుండా, ఇలా ఉన్నటువంటి ఎక్కడ ఏ ఫ్రాడ్ జరగకుండా చేసినటువంటి ఏకైక వ్యక్తి అంటే ఇలా మన్మోహన్ సింగ్ అనేటువంటి ప్రధాన పేరు, మనం వినబడుతున్నటువంటి ప్రధాన పేరు కూడా మనం చూస్తున్నాం. మాజీ ప్రధాని మరణం దేశానికి తీరని లోటు, చెక్కు చేరని ఉక్కు మనిషిని కోల్పోయాం. దేశ ప్రధానిలో నిజాయితీ కలిగిన నేత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఘన నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ భౌతికాయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి సానుభూతి తెలియజేశారు. నివాళులర్పించిన వారిలో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్రం చెందిన పలువురి మంత్రులు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్న నేపథ్యం ఉంది. తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి గారు వెళ్ళి కూడా ఆయన పరామర్శించిన, ఆయన భౌతికాన్ని సందర్శించిన నేపథ్యం కూడా ఉంది. కేటీఆర్ను 31 వరకు అరెస్ట్ చేయొద్దు. ఫార్ములా కార్ రేసింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన క్యాష్ పిటిషన్పై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. హైకోర్టు ఆదేశం మేరకు ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది. కేటీఆర్ను అరెస్ట్ చేయకుండా జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని ఏసీబీ కోరింది. కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దన్న ఉత్తర్వులను ఈ నెల 31 తేదీ వరకు కోర్టు పొడిగించింది. తదుపరి విచారణ కోర్టు ఈ నెల 31 తేదీకి వాయిదా వేసింది. ఈ నెల 30 వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దని వారం రోజుల క్రితమే హైకోర్టు కూడా ఏసీబీని ఆదేశించిన సంగతి తెలిసింది. కేటీఆర్కు ఊరట లభించింది. 1 తారీఖు కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నటువంటి ఊహాగానంలో ఆ సంబరాల్లో కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి సంబంధించిన అనేక మంది కూడా సంబరాలు చేసుకునే నేపథ్యం. ఒక పక్కన నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టేటువంటి క్రమంలో మరో పక్కన బీఆర్ఎస్లకైతే ఇబ్బంది కలిగేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. 30 తారీఖు దాకా ఎలాంటి అరెస్ట్ చేయొద్దు, 31 తర్వాత కూడా అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఇప్పటికీ ఏసీబీ అధికారులు అయితే గుర్రుగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఏసీబీ అధికారులతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా ఎప్పుడని చూస్తున్న నేపథ్యం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలు అయితే ఎప్పుడు కేటీఆర్ అరెస్ట్ అవుతున్నారు, కేటీఆర్ అరెస్ట్ మేము చూడాలనేటువంటి కష్టం ఉన్నటువంటి అనేక మంది కూడా ఇలా సంబరాలు వేసుకునే నేపథ్యం ఉంది. ఒక పక్కన నూతన సంవత్సరం సంబరాలే కాదు, కేటీఆర్ అరెస్ట్ అయితేనే మేము సంబరాలు వేసుకునేటువంటి పరిస్థితి అనేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇలా కేటీఆర్ అరెస్ట్ అయితే 31 వరకు అరెస్ట్ చేద్దాం నేపథ్యం. 31 తర్వాత ఏం జరుగుతున్నటువంటి ఆ పరిస్థితి అయితే తెలంగాణ ప్రజలకు అందరికీ అర్థమయ్యేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వరంగల్ జిల్లాలో పులి సంచారం కలకాలం సృష్టించింది. నల్లబెల్లి మండలం రుద్రగూడెం గ్రామ శివార్లో పులి సంచరిస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు. స్థానికంగా ఉన్న పంట పొలాల్లో పులి పాదముద్రలను అధికారులు గుర్తించారు. పులి సంచార నేపథ్యంలో రైతులు స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇటీవల తాడ్వాయి అడవుల్లో సంచరించిన పెద్ద పులి మళ్లీ జాడ లేకుండా పోవడం అనుమానాలకు దావిస్తుంది. 10 రోజులుగా వైల్డ్ లైఫ్ అధికారులు పులి పాదముద్రలను గుర్తించగా గత శనివారం లవ్వాల అటవీ ప్రాంతాల మీదుగా లింగాల అడవులకు వెళ్ళినట్టు చెప్తున్నారు. అప్పటి నుంచి కదలికలు కానరాకపోవడంతో పెద్ద పులి క్షేమమేనా, వేటగాళ్లతో ప్రమాదం పొంచి ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 2 ఏళ్ల క్రితం ఇదే లింగాల ప్రాంతంలో పులి వేటగాళ్ల ఉచ్చుకు బలై నేపథ్యంలో అటవీ అధికారులు పులి జాడ కోసం అన్వేషిస్తున్నారు. 2 ఏళ్ల క్రితం మహారాష్ట్ర అడవుల నుంచి తాడ్వాయి మండలంలోని అడవులకు వచ్చిన పులి ఇదే లింగాల అటవీ ప్రాంతంలో వేటగాళ్ల అడవి జంతువుల కోసం సమర్పించిన ఉచ్చుకు బలైంది. 4 నెలల తర్వాత స్పెషల్ పార్టీ పోలీసులకు పులి ఎముకలు కనిపించడంతో అధికారులు సమాచారం ఇచ్చారు. వారు పరిశీలించి అది పులికి కలబేరంగా నిర్ధారించి ట్రాపులు ఏర్పాటు చేసి వారిని గుర్తించి కేసులు నమోదు చేశారు. అయితే 10 రోజుల క్రితం తాడ్వాయి అడవుల్లోకి ప్రవేశించిన పులి ఇప్పటి వరకు ఇతర ప్రాంతాలకు వెళ్ళలేదు. దీంతో అధికారులకు సవాల్గా మారింది. గతంలో జరిగిన సంఘటన పునరావృతంగా అవుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. పులి సురక్షితంగా ఇతర ప్రాంతాలకు వెళ్లేలా అటవీ గ్రామాల ప్రజలను ఎప్పటికప్పుడు కలుస్తూ పులికి హాని తలపెట్టవద్దని, ఒకవేళ పులి వల్ల ఏదైనా నష్టం జరిగితే అటవీ శాఖ భరిస్తుందని అవగాహన కల్పిస్తున్నారు. కానీ వేటగాళ్ళు అవి పాటిస్తారా అనే అనుమానం లేకపోలేదు. శనివారం లవ్వాల అటవీ ప్రాంతంలో పులి పాదముద్రలను గుర్తించినప్పటికీ 2 రోజులుగా పులి జాడ కనిపించడం లేదు. అధికారులు బృందాలుగా ఏర్పడి 2 రోజులుగా 4 వైపుల పులి జాడ కోసం వెతుకుతున్నారు. అయినప్పటికీ పులి జాడ లేకపోవడంతో అధికారులు కలవరం మొదలైంది. పులి సురక్షితంగా ఉందా లేదా, వేటగాళ్ల ఉచ్చుకు చిక్కిందా అని తలలు పట్టుకున్న నేపథ్యం కూడా ఉంది. వరంగల్ జిల్లాలో పులికి సంబంధించిన ఏ విధంగా ఉంది, పులి సంచారం ఏ విధంగా ఉంది, గతంలో ఉన్నటువంటి నేపథ్యంలో పులిని ఎవరైతే వేటగలరో వేటగలలో బలిలబడి పులి ప్రాణాలు కోల్పోయిన నేపథ్యం ఉంది. ఇప్పుడు కూడా పులి ఏదైతే తన అడుగులు ఉన్నాయో అడుగులు ఎక్కడ కనబడుతున్నాయి, ఎక్కడ ఉన్నాయని 4 టీములుగా వేర్పాటి ఫారెస్ట్ అధికారులు అయితే జల్లెడబట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకు కానరానటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం.
కర్ణాటక పోలీసులు కష్టపోతులు పోలీసు వృత్తి పట్ల అంకితభావంతో పనిచేస్తున్నారు. కేసుల ఛేదింపులో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. వాళ్ళ ప్రధాన కేసులను ఛేదించి రికవర్లు చేస్తున్నారు. కర్ణాటక రిపోర్టర్ల సమాచారం మేరకు అధికారులను సన్మానించిన జేబీఎం చైర్మన్, ఇక్కడ ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు, ఇక్కడ ఉన్నటువంటి ఎస్హెచ్ఓ, ఎస్ఐ గారు, అక్కడ ఉన్నటువంటి టీం అంతా, వీళ్ళందరినీ కూడా ఒక సందర్భంలో వాళ్ళందరినీ చేసినటువంటి కృషికి, అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి దోపిడీ వ్యవస్థకి, అనేకమైనటువంటి క్రైమ్ రేట్ విషయంలో చాలా వరకు ఏంటంటే విజయపూర్ జిల్లా అంటేనే ఒక భయంకరమైన జిల్లా. ఇలా బళ్ళారి కానీ విజయపూర్ కానీ ఇలా పేరుకు పెట్టిందే పేరు కానీ అక్కడ జరిగేటువంటి అక్రమాలు, అక్కడ జరిగేటువంటి మోసాలు కర్ణాటక రాష్ట్రంలో ఎక్కడ కూడా జరిగాయి. ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి పోలీసు అధికారులు ఎప్పుడు కూడా కత్తిమీన సామి లాంటి జీవితం గడిపేటువంటి ప్రయత్నం ఉంటుంది. ఆ జీవితంలోనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అక్కడ జేబీఎం టీవీ ఆఫీసు సందర్భంలో ఆ పోలీసు ఉన్నతాధికారులను కలిసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిచయంతోనే వాళ్ళు చెప్పడంతో వాళ్ళందరినీ కూడా వెంటనే సన్మానించి కొన్ని భయంకరమైన కేసులను కూడా ఛేదించిన సందర్భంలో ఆ ఉన్నతాధికారులను కలిసిన సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. కర్ణాటక పోలీస్ శాఖ అవలంబిస్తున్న విధుల పట్ల జేబీఎం వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ బరిగెల శివ ప్రత్యేక అభినందనలు తెలిపారు. కర్ణాటక పోలీసు అధికారుల పరిపాలనలో నిర్లక్ష్యానికి నాశత్వానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా శాంతి భద్రతల పర్యవేక్షణలో ప్రధాన పాత్ర పోషిస్తూ ప్రజల పరిరక్షణలో అహరాత్రులు శ్రమిస్తూ నిరంతరం కష్టపడుతూ కరడుగట్టిన కేసులను తక్కువ కాల వ్యవధిలో ఛేదిస్తూ కేసులకు సంబంధించిన సొమ్మును రికవరీ చేయడంలో మొక్కవాని విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నారని కర్ణాటక చెందిన జేబీ సంస్థ పత్రికలు తెలియజేసిన సమాచారం మేరకు కర్ణాటక పోలీసు అధికారులు కార్యాలయానికి స్వయంగా వెళ్లి పలు అంశాల చర్చించి సిఐతో పాటు 2 ఎస్ఐలను సన్మానించి కర్ణాటక రాష్ట్ర బీజాపూర్ జిల్లా గుల్గుబ్బ సిఐ మల్లయ్య మఠపతి, ఎస్ఐలు గోరి జ్యోతి వలికర్ పోలీసు అధికారులను జేబీ సంస్థల ఫౌండర్ చైర్మన్ డాక్టర్ బరిగెల శివ సన్మానించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది పోలీసు అధికారులు. ఎందుకంటే ఒక వ్యవస్థ నడవాలంటే, ఒక సమాచారం రావాలంటే, ఒక సమాచారాన్ని మనం చెప్పాలంటే, ఒక సమాచారాన్ని వాళ్ళతో షేర్ చేసుకోవాలంటే, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మనకు కావాలంటే అక్కడ జరిగినటువంటి సందర్భాలు కోకొలలు ఉన్నాయి. అలాంటి పోలీసు అధికారులను కూడా జేబీఎం టీవీ, జేబీఎం దినపత్రిక ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి మా రిపోర్టర్ల సహకారంతో కూడా వాళ్ళను అభినందించి సన్మానించిన సందర్భాలు కూడా ఉన్నాయి. నిజంగా గ్రేట్ పోలీస్ అధికారులు, నిజంగా చాలా తొందరగా కూడా పరిష్కరించేటువంటి మార్గం ఉన్నటువంటి డైనమిక్ పోలీస్ అధికారులు. నిజంగా వాళ్ళకి నేను ఎప్పటికి కూడా రుణపడి ఉంటానటువంటి నేపథ్యం అయితే చూస్తున్నాను. ఆలయ అధికారుల తీరుపై ఎమ్మెల్యే గరం. ఆలయ ప్రతిష్టకు భంగం కలిగిస్తే సహించే ప్రసక్తే లేదని తెలియజేసిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నతమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నది. ఆలయ పరువు కన్నా వేరే ముఖ్యం ఏది లేదు. పలుమార్లు ఆలయ సమస్యలు తన దృష్టికి వచ్చాయి. అయినప్పటికీ ఉపేక్షించారు. పద్ధతి మారకపోతే చర్యలు ఉంటాయి, జాగ్రత్త. భక్తి కోటి జనాన్ని గౌరవిస్తూనే మల్లికార్జున ఆలయానికి కీర్తి దక్కుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఎమ్మెల్యే గారు కూడా ఆయన ఒక ఐపీఎస్ అధికారిగా రిటైర్ అయిన వెంటనే స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి మంచి మెజార్టీతో గెలిచినటువంటి వర్ధనపేట శాసనసభలో అక్కడ ఉన్నటువంటి ఐలోని మల్లికార్జున స్వామికి చాలా వరకు భక్తులు మోకళ్ళలో వచ్చారు నేపథ్యం. ఒక పక్కన మేడారం జాతర, మరో పక్కన కుమరవెల్లి జాతర, మరో పక్కన ఐనవోళ్ళు మల్లన్న జాతరను దర్శించుకున్నటువంటి భక్త కోటి జనానికి అక్కడ ఇప్పటికే అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరిగినాయి. కోకులలో అనేకమైన సమస్యలు ఉన్నప్పటికీ కూడా అక్కడ సమస్యలు నా దృష్టికి వచ్చినాయి. ఇప్పటికైనా తీరు మారకపోతే జరిగేటువంటి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా ఆయన హెచ్చరించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎమ్మెల్యే గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఐనవోలు మండలంలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంపై జేబీఎంలో వచ్చిన వార్త పట్ల వర్ధనపేట శాసనసభలో విశ్రాంతి ఐపీఎస్ అధికారి స్పందన తీరు అభినందనీయం. ఆలయ అధికారులపై పలుమార్లు తనకు ఫిర్యాదులు వస్తున్నాయని భక్తుల మనోభావాలకు అనుగుణంగా దీర్ఘకాలికంగా ఒకే ఆలయంలో విధులు నిర్వహిస్తున్న ఈవో నాగేశ్వరరావుతో పాటు అధికారిక సిబ్బందిని తప్పకుండా మార్చేసి భక్తుల ఆశయాలను పరిగణలోకి తీసుకొని న్యాయం చేస్తానని భక్తులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. దైవ భక్తిని ఆసరగా చేసుకొని మనోభావాలు దెబ్బతీసే విధంగా పావులు కదిపితే తన ఎమ్మెల్యేతో పాటు మాజీ ఐపీఎస్ అధికారులని సంగతి తలపించేలా చేస్తానన్నారు. భక్తులు ఆదరణ వెండుగా ఉండడం వల్లనే ఎలాంటి పక్షపాతం లేకుండా ఏకపక్షంగా గెలవగలనని ఈ ప్రత్యేక సందర్భంలో గుర్తు చేశారు. ఆలయ అధికారులకు తీరు పట్ల అగ్రహం వ్యక్తం చేస్తూనే మల్లికార్జున స్వామి ఆలయ అధికారులను త్వరలో మార్చబోతున్నారు స్పష్టం చేశారు. దైవ భక్తిని పెంపొందించుకొని విశ్వాసంతో కోట్లాది ప్రజల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయానికి సందర్శనార్థం వస్తుండగా భక్తుల మనోభావాలను ఆటంకాలు కలిగించవద్దని ఎమ్మెల్యే సూచించారు. ఆలయ కమిటీ విషయం తన దృష్టికి వచ్చిందని మంత్రి కొండ సురేఖతో చర్చించి ప్రభుత్వ అనుమతితో త్వరలో కమిటీ వేస్తున్నట్టు తెలిపారు. ఆలయాల ఆడిట్ లెక్కలు అవకతవకలపై అగ్రహం వ్యక్తం చేస్తూ భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న ఆలయానికి అన్ని విధాలుగా రక్షణగా ఉంటామంటూ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగ సిబ్బందిపై పలుమార్లు తన దృష్టికి వినాతులు క్రమంలో అన్ని విధాల సమస్యలు పరిష్కరిస్తూ ఆలయ సమస్యలపై త్వరలో ప్రక్షాళన చేస్తానని కూడా తెలిసిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఏదైతే ఎన్నో ఏళ్ళగా చరిత్ర కలిగినటువంటి ఐనోను మల్లన్న జాతర పేరుకే
చాలా పెద్దరికం. అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలు, వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి మేడారం తర్వాత అత్యధికంగా జనం సందర్శించేటువంటి దేవాలయం ఏంటంటే ఐనవోలు మల్లన్న. ఆ మేడల మల్లన్నను దర్శించిన నేపథ్యం ఉంటుంది. కోరిన కోరికలు తీర్చేటువంటి మల్లికార్జున స్వామిని ముక్కుతే అనేకమైన సమస్యలు తీరుతాయి అనేటువంటి ముఖ్య భక్తులు కూడా లక్షలాది మంది భక్తులు ఉంటారు. ఆ భక్తులను అసౌకర్యంగా కల్పించేటువంటి విధంగా ఎవరైతే పాతగా కొన్ని రోజుల నుంచి తరబడి అదే పోస్ట్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మార్చేసి కొత్త కంపెనీని కూడా నియమిస్తానని కూడా చెప్తున్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. ప్రధానమంత్రిగా దేశానికి విశిష్ట సేవలు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తుది శ్వాస విడిచారు. అనారోగ్యానికి గురైన మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులు ఢిల్లీ ఎయిమ్స్ వచ్చి తరలించగా చికిత్స పొంది ఆయన కన్ను మూసిన సంగతి అందరు తెలిసిన సందర్భమే మనం చూస్తున్నాం. ఈ సందర్భంలో ఆయనకి ఎంత నివాళులు అర్పించినా ఏ విధంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. 13వ ప్రధానమంత్రిగా పనిచేసిన నేపథ్యం. ఐక్యరాజ్య సమితిలో వాణిజ్య వ్యవహారాల అధికారిగా పద్మ విభూషణ్ అప్పుడు తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టిన నేపథ్యం. ఆయన గురించి పూర్తిగా జయవిందన పత్రిక పూర్తిగా రాసినటువంటి పరిస్థితి కూడా చేసింది. దానికి సంబంధించిన ప్రధాన వార్త. ప్రతి భారతీయుడిగా స్ఫూర్తి రతన్ టాటా. స్ఫూర్తి నిజంగా అక్కడ ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ లాంటి వ్యక్తి, ఇక్కడ ఉన్నటువంటి రతన్ టాటా లాంటి వ్యక్తులు. రతన్ టాటా చనిపోయిన సందర్భాలు కూడా ప్రపంచమంతా కన్నీరు మున్నీరైంది. ఇలా భారతదేశం మొత్తం కూడా మన్మోహన్ సింగ్ లాంటి వ్యక్తిని కోల్పోయిన తర్వాత కూడా కన్నీరు మున్నీరు అయ్యేటువంటి పరిస్థితి. రతన్ టాటా స్ఫూర్తి ఏ విధంగా ఉందో ఇలా మన్మోహన్ సింగ్ స్ఫూర్తి కూడా అదే తరహాలో ఉంది. అందుకోసమే జయబిందన పత్రికలో మహనీయుల చరిత్రతో పాటు మహానుభావులు ఎవరైతే ఈ దేశం కోసం, ఈ ప్రపంచం కోసం, ఈ మనుషుల కోసం కష్టపడేటువంటి ఎవరున్నా వాళ్ళ గురించి ప్రత్యేకంగా ఆర్టికల్ రాసి ఈ సమాజానికి, ఈ ప్రపంచానికి చేరవేయడమే జయభీం లక్ష్యము. అది తప్పును తప్పనే, ఒప్పును ఒప్పనే అటువంటి ఏకంగా రాసేటువంటి నినాదం కూడా జయభీం దినపత్రికనే. 10,000 కోట్ల రూపాయలు ఉండవలసిన ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని ఒకే ఒక్కడు తన యుక్తితో, తన వ్యాపార నిపుణులతో 6 లక్షల కోట్లకి ఏగబాకేలా చేశాడు. దాదాపు 7 లక్షల మందికి ఉపాధినిస్తూ 150 ఏళ్ల చరిత్ర కలిగిన టాటా గ్రూప్ను అందనంత ఎత్తు నిలబడేలా చేశాడు. నేడు ఉప్పు నుండి ఉక్కు వరకు, టీ నుండి ట్రక్ల వరకు ఇలా ప్రతి వ్యాపారంలోనూ ఖచ్చితంగా టాటా పేరు వినిపిస్తుంది. ఇంతటి ఘన చరిత్రను టాటా గ్రూప్కు కట్టబెట్టేలా చేశాడు. అతను రతన్ టాటా కొన్ని కోట్ల మంది భారతీయులకు ఆదర్శప్రాయుడు. ఈ జీవన విజేత రతన్ టాటా గురించి చేసుకుందాం. 1937 డిసెంబర్ 22న దేశంలోనే ధనిక కుటుంబంలో జన్మించాడు. రతన్ టాటా 7 ఏళ్ల వయసులోనే తల్లి తండ్రి ఇద్దరు విడిపోవడంతో నాయనమ్మ దగ్గర పెరగాల్సి వచ్చింది. తన చదువును అమెరికాలను పూర్తి చేసుకొని ఆర్జెడ్ టాటా పిలుపు మేరకు జంషెడ్పూర్లోని టాటా స్టీల్ కంపెనీలో అప్రెంటిస్గా తన ప్రస్థానం ప్రారంభించారు. రతన్ టాటా ఎప్పటికీ కొత్త ఆలోచనలతో తన నైపుణ్యంతో టాటా కంపెనీలో ఒక ఉత్తమ ఉద్యోగిగా ఎదగగలిగాడు. రతన్ ఆ విధంగా కొన్ని సంవత్సరాల ఉద్యోగిగా పనిచేసిన తర్వాత 1991లో ఆర్జెడ్ టాటా నుండి టాటా గ్రూప్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. రతన్ అప్పట్లో ఈ నిర్ణయాన్ని బోర్డ్ ఆఫ్ మెంబర్స్లో చాలామంది వ్యతిరేకించారు. అనుభవం లేని రతన్ చేతిలో ఇన్ని కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నడవలేదని అందరూ కూడా వాదించిన నేపథ్యం. కానీ వాళ్ళందరికీ కూడా ఆయన ఒక చరిత్రను మార్చేసే విధంగా, ఒక చరిత్రను సృష్టించే విధంగా చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. రతన్ టాటా గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసు. రతన్ టాటా చేసినటువంటి అభివృద్ధి, రతన్ టాటా ఎన్ని లక్షల కోట్ల మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చిండు. కరోనా సమయంలో ఇలా భారతదేశం ఏ విధంగా ఉందో అక్కడ ఉన్నటువంటి ఆయనకు ఉన్న ఆస్తిని మొత్తం కూడా ఇలా ట్రస్టుల రూపంగా ఇచ్చినటువంటి గొప్ప మేధావి రతన్ టాటా. రతన్ టాటా గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఇవాళ రతన్ టాటా లాంటి స్ఫూర్తి కలిగినటువంటి వ్యక్తులు ఎవరున్నారు? ఇవాళ రతన్ టాటా లాగా ఉన్నటువంటి వ్యక్తులు, మన్మోహన్ సింగ్ లాగా జీవితాన్ని గడిపినటువంటి రాజకీయ నాయకులు ఎవరున్నారు? ఇలా అలాంటి నాయకులు కావాలి. ఇలా భారతదేశం ఈ విధంగా ఉంది, ఇలా ప్రపంచం ఈ విధంగా ఉందంటే ఇలా అలాంటి మహానుభావులు ఎందరో చరిత్రలో కలిసిపోయినటువంటి అనేక మంది మహానుభావులు పుట్టినటువంటి చరిత్రకు న్యాయం చేసినటువంటి విధంగా వాళ్ళు ఉన్నారు. అదే స్ఫూర్తితోని ఇలా 2024 సంవత్సరానికి మనం విడుకోలు పలికేటువంటి సందర్భాలు కూడా దగ్గర ఉన్నాయి. అలాంటి సందర్భంలోనే ఈ మహనీయుల స్ఫూర్తితో నడిచేటువంటి ఏకైక నినాదం జైభీం టీవీ. కాబట్టి ఇలా ఆ మహనీయుల స్ఫూర్తితో ఉన్నటువంటి ఈ మనుషులు కూడా అందరికీ తెలిసినటువంటి సందర్భం కాబట్టి ఆ మనుషుల గురించి ప్రత్యేకంగా రాసినటువంటి ఆర్టికల్స్ కూడా ఉన్నాయి. అందుకోసమే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా గొప్పగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఆదర్శవంతమైనటువంటి లైఫ్ను అనుభవించినప్పుడే ఇలా గొప్పగా ఉన్నటువంటి నేపథ్యం కూడా ఉంటుంది. యాదగిరిగుట్ట పాలక మండలి ఎప్పుడు ఇలా ఉన్నటువంటి
తిరుపతి దేవస్థానం గురించి ఉన్నటువంటి నేపథ్యం. తిరుపతి దేవస్థానం గురించి నిరంతరం మాట్లాడుకుంటాం. తిరుపతి దేవస్థానం పాలక మండలి ఉంటుంది, ఉన్నటువంటి అనేక రాష్ట్రాలను కలుపుకొని అక్కడ కమిటీ వేసే నేపథ్యం ఉంది. మరి యాదగిరి గుట్ట కూడా కమిటీ ఉన్నటువంటి సందర్భం. మరి యాదగిరి గుట్టకు ఎప్పుడే ఆ కమిటీ నిర్వహిస్తారో నియమించేటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తున్నటువంటి ప్రధాన వార్త కూడా జైమిన్ ద్రౌపదికి రాసిన నేపథ్యం కూడా ఉంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంలో 1250 కోట్లతో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ ప్రధానాలయాన్ని పునర్నిర్మించింది. ఎన్నో విశేషాలతో కొండపై పంచ నరసింహాల ఆలయ పునర్నిర్మాణం విస్తరణ పనులు పూర్తయి ఉద్ఘాటన తర్వాత ఆలయానికి భక్తుల తాకిడి పెరిగిపోతుంది. నిత్యం వేలాది మంది సెలవు రోజుల్లో 50,000 మందికి పైగా భక్తులు వరకు ఆలయాన్ని సందర్శించి కైకార్యాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ తిరుపతిగా భారీ స్థాయిలో అభివృద్ధి చేసి ఆలయ పరిపాలన విధానాన్ని మార్చడం గత ప్రభుత్వం యోచించింది. ఆలయ ఉద్ఘాటన తర్వాత గత ప్రభుత్వం ఎలాంటి మండలిని ఏర్పాటు చేయలేదు. యాదగిరిగుట్ట నరసన్న ఆలయానికి దాదాపుగా దశాబ్దాల నుంచి పాలక మండలి లేదు. చివరిసారిగా 2008లో ఏర్పడిన ధర్మకర్త మండలి 2010 వరకు కొనసాగింది. 2010 నుంచి 2024 వరకు దాదాపు 14 ఏళ్ళుగా పాలక మండలి లేకుండానే ఆలయ నిర్వహణ జరిగింది. ప్రత్యేక అధికారి పాలనలోనే ఆలయ పునర్నిర్మాణం జరిగింది. అధికారులకు వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ ఆలయ నిర్మాణం సక్రమంగా సాగేలా టీటీడీ తరహాలో యాదగిరిగుట్టకు ప్రత్యేక ఆలయ మండలిని ఏర్పాటు చేసి దిశగా అడుగులు వేసింది. యాదగిరిగుట్ట అభివృద్ధిపై అధికారులతో సమీక్షలు నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి పాలక మండలి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి చైర్మన్గా అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి వ్యవహరిస్తున్నారు. వంశపరపర్య ధర్మకర్త లేదా కుటుంబ సభ్యుడు మాత్రమే ఆలయ బోర్డు చైర్పర్సన్గా పనిచేయడానికి అర్హులని ఆలయ వేరలో తెలిపిన వారు చెప్తున్నారు. వంశపరపర్య ధర్మకర్త కుటుంబంలో సభ్యుడు కాని వ్యక్తిని ఆలయ బోర్డు చైర్పర్సన్గా నియమించాలని కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ధర్మకర్త కుటుంబంలో సభ్యుడితో పాటు 18 నుంచి 20 సభ్యులతో పాలక మండలి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు ఏర్పాటుతో ఆలయం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందనున్నది. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చెబుతున్నారు. పాలక మండలి ఏర్పాటుకు 1987 నాటి తెలంగాణ ధార్మిక హిందూ మత సంస్థలు ఎండోమెంట్స్ చట్టాన్ని ప్రభుత్వం సవరించాల్సి ఉంటుంది. యాదగిరిగుట్ట ఆలయ చట్టానికి నిర్దిష్ట సవరణ చేసి ధర్మకర్త కానీ కుటుంబ సభ్యుని బోర్డు చైర్పర్సన్ నియమించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకోసం తెలంగాణ ధార్మిక హిందూ మత సంస్థలు దేవాదాయ చట్టం 1987లోని సెక్షన్ 151లోని నిర్దిష్ట క్లాజులను సవరించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇదిలా ఉంటే ఉమ్మడి రాష్ట్రంలో రోషయ్య సీఎంగా ఉన్నప్పుడు ఆదికేశవ నాయుడు టీటీడీ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేసి ఆలయ బోర్డును నియమించకుండా నిర్దేశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీని ఆధారంగా దేవాదాయ శాఖ చట్టంలోని సవరణ చేయాలని న్యాయశాఖ సూచించింది. మరోవైపు ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకు న్యాయశాఖ కూడా క్లియరెన్స్ను కూడా ఇచ్చింది. మరోవైపు యాదగిరిగుట్ట ఆలయ పాలక మండలి ఏర్పాటుతో వచ్చే చట్టపరమైన సమస్యలను నిర్వహించడానికి మార్పులకు అంగీకరించాలని అనువంశిక ధర్మకర్త కుటుంబ సభ్యులను ఒప్పించాలని ప్రభుత్వం భావిస్తుంది. వంశపరపర్య ధర్మకర్త కుటుంబం నుంచి ఎవరు కూడా న్యాయస్థానం మెట్లు ఎక్కకుండా ఉండేలా చూడాలని ప్రభుత్వం భావిస్తుంది. ఎండోమెంట్ చట్ట ప్రకారం పాలక మండలిలో సుమారు 11 మంది సభ్యులను అనుమతించగా అలో 18 మంది సభ్యులు ఉన్నారు. ఈ సభ్యుల సంఖ్య 40 మందికి పెంచాలని ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రయత్నించినప్పుడు న్యాయపరమైన అడ్డంకులు ఎదురైన విషయాన్ని న్యాయశాఖ పరిశీలించింది. యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు చట్టానికి న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఉండేందుకు న్యాయశాఖ ఇప్పటికే పూర్తిలో అధ్యయనం చేసింది. యాదగిరిగుట్ట పాలక మండలి ఏర్పాటుకు న్యాయశాఖ ఇప్పటికే క్లియరెన్స్ ఇవ్వడంతో అప్రూవల్ కోసం సీఎం రేవంత్కు పంపేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. యాదగిరిగుట్ట బోర్డు చట్టానికి సీఎం ఆమోదం తెలిపిన తర్వాత కేబినెట్ ఆమోదం పొందింది. యాదగిరిగుట్ట బోర్డు సవరణ చట్టాన్ని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా భావిస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఇది యాదగిరిగుట్ట పాలక మండలి ఎప్పుడు జరుగుతున్న నేపథ్యం. ఇప్పటికే ఉన్నటువంటి వారసత్వంగా ఉన్నటువంటి ఆ కుటుంబమే పరిపాలిస్తుందా, ఆ కుటుంబంతో పాటు పక్క వాళ్ళకు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఉందన్నటువంటి చర్చలు అయితే జరుగుతుంది. దానికి సంబంధించి ఇప్పటికే అధికారులు అయితే టీటీడీ అధికారులు అయితే తరహాలో ఇలా ఉన్నటువంటి ఏదైతే గుట్ట యాదగిరిగుట్టకు సంబంధించి దానికి సంబంధించి ఇప్పటికే కసరత్తు చేస్తున్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇది ఉన్నటువంటి నేపథ్యం. ఫైనల్ వార్త, రేవంత్ ఒంటెద్దు పోగడాల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నిర్ణయాలను ఒక్కరే తీసుకోవడం లేదు. ముఖ్యమైన నిర్ణయాలని మంత్రివర్గ సహచరులతో చర్చించిన తర్వాతనే నిర్ణయాన్ని వెలువరుస్తున్నారు. అయితే నిర్ణయాలు పార్టీకి బలోపేతానికి ఉపయోగపడతాయా లేదన్నది పక్కన పెడితే ఏకపక్షంగా మాత్రం నిర్ణయం తీసుకోవడం లేదు. ప్రధానంగా ముఖ్యమైన అంశాల విషయంలో రేవంత్ అందరి అభిప్రాయం తీసుకుని ముందుకు వెళ్తున్న నేతలు చెబుతున్నారు. అందుకే నేతల నుంచి ఆయన నిర్ణయాలను మద్దతుగా ఎక్కువ కనిపిస్తుంది. పీసీ చీఫ్ నుంచి కీలకమైన మంత్రుల వరకు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారంటే అందరిని కలుపుకొని వెళ్ళడమే ఇందుకు ప్రధాన కారణం. ప్రధానంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఈ ఫార్ముల కేసు రేస్ విషయంలో కేసు నమోదు చేయడం కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించి వారిని ఒప్పించగలిగారు. అయితే కేటీఆర్ను అరెస్ట్ చేస్తే సానుభూతి వస్తుందని ఒకరిద్దరు మంత్రులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పటికీ అంత సీన్ లేదని
బీఆర్ఎస్ నేతలు అవినీతిని బండారం బయటపెట్టేందుకు ఇటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని రేవంత్ రెడ్డి నచ్చ చెప్పారని తెలిసింది. కేటీఆర్ గత 10 ఏళ్లుగా తెలంగాణ ప్రజల సొమ్మును ఎలా దోచుకుతున్నారో అది ప్రజలకు తెలియవచ్చన్న కారణంతోనే కేటీఆర్పై కేసు నమోదు చేశారన్నది కాంగ్రెస్ నేతల నుంచి వినిపిస్తున్న ఒపీనియన్. సానుభూతి రాజధాని కల్వకుంట్ల కుటుంబంపై జనంలో వ్యతిరేకత పెరుగుతుందని కూడా కాంగ్రెస్ నేతలు నమ్ముతున్నారు. సరే, కాళేశ్వరం ప్రాజెక్టు విషయం అంటే ఎన్నికల ముందు నుంచి ఆరోపణలు చేస్తుంది కాబట్టి దానిపై జస్టిస్ నేత విచారణ చేయించాలని నిర్ణయించడం వరకు సబబే. ఎందుకంటే తాము చేసిన ఆరోపణల విషయంలో నిజ నిర్ణయాలను నిగ్రహించడానికి కమిషన్ ఏర్పాటు చేయడం వరకు ఓకే. కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం చర్యలు తీసుకున్న పెద్దగా రాజకీయ ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే సుదీర్ఘమైన విచారణ జరిపి తర్వాత జస్టిస్ పీనాకే ఘోష్ సుదీర్ఘ విచారణ జరుపుతున్నారు. అందరినీ పిలిచి వారి అభిప్రాయాలతో పాటు సందేహాలను కూడా తెలుసుకుంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ రాజకీయ ప్రేరేపితం కాదని ప్రజలు నమ్మి వీలుంది. కానీ ఏసీబీ కేసు విషయంలో మాత్రం కొంత ప్రజల్లో అనుమానాలు కలిగే ఆస్కారం ఉంది. మరోవైపు తెలంగాణ ఎన్టీఆర్ 100 అడుగుల విగ్రహానికి స్థలం ఇస్తామని రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ కూడా ఒకంత పార్టీకి ఇబ్బందిగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు వెలువడుతున్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్కు తెలంగాణ సెంటిమెంట్ రాజ్యానికి ఇది ఉపయోగపడుతుందని కొందరు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే దీనిపై రాజకీయ రగడ ప్రారంభమైంది. తెలంగాణ జర్నలిస్టులు కొందరు దీనిపై అభ్యంతరం జరుపుతున్నారు. ఈ విషయంలోని అందరి అభిప్రాయాలు తీసుకొని దీనిపై నిర్ణయం తీసుకుంటారని చెప్తున్నారు. ఎన్టీఆర్ను ఆంధ్రవాదిగా చూడాలని, తెలుగు జాతికి కేరఫ్గా చూస్తారని రేవంత్ మంత్రుల నేతలను ఒప్పించి భూమిని కేటాయిస్తే అది ఎంతవరకు పార్టీకి లాభదాయకమో నష్టమన్న చర్చ కూడా జరుగుతుంది. అందుకోసమే రోవెంతు ఒంటెద్దు పోగడాలు ఉంటాయా, లేకపోతే ఆయన ఒంటెద్దు పోగడాలకు నిజంగా మంత్రులను ఒక్కడి చేసే నేపథ్యం ఉంది. పీసీసీ నుంచి మొదలుకుంటే కీలకమైనటువంటి ఎవరైతే నాయకులు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి నాయకులను మెప్పించి ఒప్పించి ఇవాళ ఆయననే సమస్య పరిష్కరించే విధంగా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఒక పక్కన ఒప్పియకపోతే మరో పక్కన రాహుల్ గాంధీతో కూడా మాట్లాడి రాహుల్ గాంధీ సారథ్యంలోనే జరిగే విధంగా అభివృద్ధికి ముందుకు పోయే విధంగా కూడా ఆయన చాలా వరకు ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఇది జైబీన్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తల సారాంశం అన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. దిశలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు పత్రిక. ఒక్కరికే 2 పింఛన్లు, ఓవైపు ఫ్యామిలీ పింఛన్, మరోవైపు చేయుత. వేల మంది అనర్హులకు లబ్ధి. విచారణలో బయటపడుతున్న అక్రమాలు. 5,000 మంది రిటైర్డ్ ఉద్యోగులకు ఆసరా. నోటిపై చేసి పింఛన్లు నిలిపివేసిన అధికారులు. తాజాగా సెర్చి ఉద్యోగుల పేర్లు వెలుగులోకి ఉన్న నేపథ్యం చూడు ఎంత ఘోరమో. ఇవాళ ఒక్కొక్కరికి నిజమైన లబ్ధిదారులకు లేకుండా ఒక్కొక్కరి ఇంట్లో 2 పింఛన్లు. ఎంత దారుణం, ఎంత ఘోరమైన మోసం. ఒక పక్కన ఆర్థిక వ్యవస్థ కుంటపడుతుంది, ఒక పక్కన ఆర్థిక వ్యవస్థ ఇబ్బందిలో ఉన్నటువంటి నేపథ్యం, మరో పక్కన ఉద్యోగస్తులతో పాటు వాళ్ళ ఉన్నటువంటి కుటుంబంలో కూడా ఇలా డబుల్ పింఛన్ తీసుకునేటువంటి పరిస్థితి మనం చూస్తుంటే ఇంత దారుణమో చూస్తున్నాం. ప్రతిదీ కూడా అక్రమాలే, ప్రతిదీ కూడా అక్రమాల కేరఫ్గా మారింది ఈ తెలంగాణ రాష్ట్రం. 10 ఏళ్ళు రాష్ట్రాల ఆసర పింఛన్లలో తవ్విన కొద్ది అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఇప్పటి వరకు చేసిన విచారణలో వేలాది మంది అనర్హులు పింఛన్లు పొందుతున్నట్లుగా వెల్లడైంది. వారంతా 2 రకాల పింఛన్లు తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. దాంతో వారందరికీ పింఛన్లు నిలిపివేశారు. రిటైర్డ్ ఉద్యోగులు చేయుత పింఛన్దారులు వివరాలను మ్యాచ్ చేస్తూ వారిపై వెరిఫై చేయగా అసలు కథ వెలుగులోకి వచ్చింది. దాదాపు 5,000 పైగా మంది అనర్హుల పేర్లను వెలికితీశారు. ఓవైపు వేల రూపాయలు ఫ్యామిలీ పెన్షన్ పొందుతున్నాయి. చేయుత పింఛన్ తీసుకున్నట్లుగా గుర్తించారు. వారికి పింఛన్ కట్ చేయడంలో పాటు గతంలో తీసుకున్న మొత్తాన్ని రికవర్ చేయాలని నిర్ణయించారు. కానీ దానికి రాజకీయ రంగు పొలుముకోవడంతో గతంలో తీసుకున్న మొత్తాన్ని వెనక్కి తీసుకోవాలని నిర్ణయం తాత్కాలికంగా వాయిదా వేశారు. సెర్చి ఉద్యోగుల చేయుత పింఛన్లకు సెర్చి ఉద్యోగులు సైతం పొందుతున్నారని ఫిర్యాదులు వచ్చాయి. దాంతో వారందరినీ వివరాలకు అధికారులు పింఛన్లు చేయడంలో మ్యాచ్ చూశారు. సెర్చి ఉద్యోగుల 306 మంది వరకు చేయుత పింఛన్లు సైతం పొందినట్లుగా గుర్తించారు. దాంతో వారికి చేయుత పింఛన్ కూడా ఇబ్బంది పెట్టేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇది ఉన్నటువంటి వార్త. రెగ్యులర్గా బెయిల్ ఇవ్వండి. నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ పిటిషన్ విచారణ ఎల్లుండికి వాయిదా. 14 రోజుల రిమాండ్ పూర్తి వర్చువల్గా హాజరు కావాల్సిన నేపథ్యం ఉంది. ఆయన చేసుకున్నటువంటి ఇది వాస్తవానికి అల్లు అర్జున్ మీద ఒక పక్కన కుట్ర జరిగింది, మరో పక్కన ఆయన అతి ఉత్సాహం. ఈ రెండు కూడా ఆయన జీవితాన్ని నాగం చేసిన నేపథ్యం కూడా ఉంది. అల్లు అర్జున్ విషయంలో ఏం జరిగింది, అల్లు అర్జున్ విషయంలో అసలు ప్రధానంగా చూసుకున్నట్టయితే అల్లు అర్జున్కి నిజంగా ఎందుకు ఆ వివాదం జరిగింది, అల్లు అర్జున్ ఎక్కడ మిస్ అయిపోయాడు, అల్లు అర్జున్ కావాల్సినటువంటి పరిస్థితి ఎందుకోసం వచ్చింది, అల్లు అర్జున్ లాంటి వ్యక్తులు ఎందరో ఇవాళ ఉన్నటువంటి సినీ తారలో సినీ ఇండస్ట్రీలో అనేకమైనటువంటి సభలు సమావేశాలు పెట్టుకున్నారు. అలాంటి సంఘటనలో ఎన్నో సంఘటనలు జరిగి తొక్కిసడలో కానీ ఇవాళ ఉన్నటువంటి సందర్భంలో అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోయిన నేపథ్యం కూడా ఉంది. ఒక పక్కన పుష్కరాల విషయంలో, మరో పక్కన అనుకోకుండా జరిగిన సందర్భాలు కూడా కోకలు ఉన్నాయి. అల్లు నిజంగా ఎందుకు జరిగిందంటే అల్లు విషయంలో ఇలా ఈ హీరో విషయంలో జరిగినటువంటి ప్రధాన వార్త ఏంటంటే ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యంలో అల్లు విషయంలో సీఎం పేరు మర్చిపోవడం, ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడంలో
ప్రధానంగా అవమానానికి గురైనటువంటి నేపథ్యం. రేవంత్ రెడ్డి అనేటువంటి పేరు ఇక్కడ ఉన్నటువంటి బెనిఫిట్ షో ఏదైతే బెనిఫిట్ షో ఇస్తున్నాడో ఈ బెనిఫిట్ షోకు ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యం సీఎం గారే ఇవ్వాలి. సీఎం గారి ఆదేశాల మేరకు బెనిఫిట్ షో నడుస్తుంది. ఇవాళ ఉన్నటువంటి బెనిఫిట్ షో నడవాలన్నా సీఎం గారి ఆదేశాల మేరకే దానికి ఒక జీవో తీస్తారు. ఆ జీవో ఆధారంగానే ఇవాళ బెనిఫిట్ షో నడిచేటువంటి పరిస్థితి ఉంటుంది. అల్లు అర్జున్ నేపథ్యంలో ఉన్నటువంటి పట్నాలో కానీ బీహార్లో కానీ అనేకమైనటువంటి సందర్భంలో పుష్ప 2 సినిమాను విపరీతంగా పుష్ప 2 సినిమాను విపరీతంగా ప్రచారం చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. పుష్ప 2ను విపరీతంగా ప్రచారం చేసుకొని ఎక్కడ లేని విధంగా ఎవ్వరూ చూడని విధంగా ఏ సినిమాను ఆ విధంగా ప్రమోట్ చేయకుండా అత్యంత డబ్బులతోనే అంగరంగ వైభవంగా ప్రమోట్ చేసుకున్నటువంటి సినిమా ఏదైనా ఉందంటే పుష్ప 2 సినిమానే. దాన్ని భారీ స్థాయిలో కూడా ప్రమోట్ చేసుకున్నారు. ఆ ప్రమోట్ చేసుకున్న తరుణంలోనే తెలంగాణలో ఇవాళ ఉన్నటువంటి తెలంగాణ ముందస్తుగానే ఏదైతే పట్నాలో జరిగినటువంటి ఆ జనం వచ్చిన నేపథ్యంలో పట్నా బీహార్లో కానీ వివిధ రాష్ట్రాల్లో జరిగినటువంటి పుష్ప 2కు సంబంధించినటువంటి ఈవెంట్లు కానీ పుష్ప 2కు సంబంధించినటువంటి అంశాలు కానీ ఇలా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా నోరెత్తి పెట్టుకున్నారు. ఇవాళ కోట్లాది లక్షలాది మంది పుష్ప 2 సినిమాను చూసి ఇవాళ వాళ్ళు ఉన్నటువంటి ఆ బెనిఫిట్ షోలో విషయాలు కాకుండా అక్కడ ఉన్నటువంటి ఏదైతే రిలీజింగ్ ఉందో ఆడియో రిలీజ్ సంబంధించినటువంటి అంశాల్లో వేలాది మంది లక్షల మంది పాల్గొన్నారు. ఇవాళ ఇక్కడనే తెలంగాణకు వచ్చినట్టయితే ఇదే జనం వస్తే ఇక్కడ కొట్టుకొని చేస్తున్న నేపథ్యంలోనే అది ముందస్తుగానే ఇక్కడ మనం చేయకుండానే ఇవాళ బెనిఫిట్ షోకు బిఫోరే ఇక్కడ ఆవిష్కరించిన నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా ఆయన మీద కసరత్తు చేసింది. ఎందుకోసం అంటే ఎప్పుడు ఏం జరగబోతుంది బెనిఫిట్ షోల విషయంలో ఏదైనా జరగవచ్చన్న నేపథ్యంలోనే కావాలన్న ఉద్దేశంతోనే పైచాచిక ఆనందంతో ఈయన ఏం చేసినంటే ఈయన ఇబ్బంది పడ్డాడు. ఈ పైచాచిక ఆనందం వల్ల ఇవాళ అల్లు అర్జున్ ఏం చేసినంటే ఆయనే సంధ్యా థియేటరు ఇది 1962లో మొదలుపెట్టినటువంటి సినిమా థియేటర్లు 62 నుంచి 72 ఇవాళ ఉన్నటువంటి నేపథ్యము ఒక దళిత బిడ్డ ఎవరైతే దాన్ని వ్యవస్థాపకున్నాడో మడసు చంద్రయ్య అనేటువంటి ఈ వ్యక్తి ఈ సినిమా థియేటర్కు ఓనర్గా ఉన్న నేపథ్యం. సంధ్య 70mm, సంధ్య 35mm, 70mm 35mm ఈ థియేటర్కు ఓనర్గా ఉన్నటువంటి ఒక దళిత బిడ్డ. ఆ దళిత బిడ్డ చేసినటువంటి పరిస్థితి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి చరిత్ర కలిగినటువంటి సినిమా థియేటర్ ఆర్టీసీ ఎక్స్ రోడ్లో ఉన్నటువంటి ఏ సినిమా థియేటర్ అంటే సంధ్యా థియేటర్ అంటారు. ఆర్టీసీ ఎక్స్ రోడ్ అంటే ప్రధానంగా గుర్తుకుండేది సంధ్యా థియేటర్. 70mm 35mm అని చెప్పుకునే నేపథ్యం. ఇవాళ అనేకమైనటువంటి సినిమా హాళ్ళు ఉన్నప్పటికీ ఇవాళ అనేకమైనటువంటి మాల్స్ వచ్చినప్పటికీ ఎక్కడ కూడా ఆ మాల్స్లలో కానీ ఆ సినిమా హాల్లో చూడేసిన పర్సెంటేజ్ ఓల్డ్ థియేటర్స్ ఏంటంటే ఆ శబ్దం కానీ అక్కడ ఉన్నటువంటి స్క్రీన్ కానీ పెద్దగా ఉండడం వల్ల అల్లు అర్జున్ ఈ సినిమా థియేటర్ని దేవి సంధ్య 70mm కోరుకున్నాడు. ఈ 70mmల సినిమా చూసే తరుణంలోనే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే రేవతి కుటుంబం ఉందో రేవతి కుటుంబం బిఫోరే ఎన్నో రోజుల కంచె కూడా ఈ ప్రమోషన్లను ఇవాళ పుష్ప 2 ప్రమోషన్లను చూస్తూనే వాళ్ళు రోజు కూడా పిల్లలతోని చెప్పుకున్నటువంటి సందర్భంలో కూడా పుష్ప సినిమా మనం చూడాలన్న ఉద్దేశంతో వాళ్ళు 1000 రూపాయలు పెట్టుకొని 12,000 రూపాయలు పెట్టుకొని వాళ్ళు సినిమాకు రావడం జరిగింది. ఆ తరుణంలోనే ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో తొక్కిసలాటలో ప్రాణం పోయినప్పటికీ కూడా ఎక్కడ ఉన్నటువంటి అల్లు అర్జున్ కనీసం స్పందిస్తే ఈరోజు ఈ విషయము ఈ సమస్య ఉండేదే కాదు. అల్లు అర్జున్ స్పందిస్తే అప్పటికప్పుడు స్పందించినా అక్కడ బౌన్సర్లు స్పందించినా లేకపోతే అక్కడ నిర్మాతలు స్పందించినా లేకపోతే ఉన్నటువంటి ఆయన ఫ్యాన్స్ స్పందించినా కూడా ఈ సినిమా ఇంతవరకు వచ్చేదే కాదు. కానీ అక్కడ ఆయన స్పందించిన ఒక విషయంలోనే ఇవాళ ఉన్నటువంటి నెగ్లెక్ట్స్గా ఉన్నారు. హీరో అయితే ఎవరికి ఆయన ప్రాణాలు పోతుంటే కూడా పట్టించుకోవా అనేటువంటి సందర్భంలోనే కోర్టు కూడా ఇవాళ రాష్ట్ర ప్రజలు కూడా ఆయనను వ్యతిరేకించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవాళ సినిమా ఇండస్ట్రీ ఎవరి కోసం సినిమా ఇండస్ట్రీ పేద బడుగు బయలున వరకు ఆ బెనిఫిట్ షో కూడా జేఎంఎం టీవీ నేను కూడా చూసిన తరుణంలోనే అక్కడ ఆ సినిమాను చూసి ఎంబటే వార్త రాయడం జరిగింది. ఎందుకోసం అప్పటికే ఆమె మహిళ శ్రోతప్పి కోల్పోయింది, ఆమె అప్పటికే చనిపోయినటువంటి తరుణంలోనే మేము వార్త రాయడం జరిగింది. సినిమా పిచ్చిలో యువత అనేటువంటి ప్రధాన వార్త కూడా జేబీ దినపత్రిక ఏ టీవీ ఛానల్ స్పందించిన సమయంలోనే జేబీ దినపత్రిక ప్రధానంగా వార్త రాసింది. అంటే ఏ విధంగా ఉంది యువత, ఏ విధంగా చెడిపోతున్నారు. ఇవాళ అల్లు అర్జున్ మీద ఇంత పగబట్టడానికి అల్లు అర్జున్కి ఈ విధంగా కావడానికి ప్రధాన కారణం ఏంటంటే
ఆయన చేసినటువంటి అనాలోచిత ఆలోచనలు, ఆయన ప్రెస్ మీట్ పెట్టడం వల్ల ఇంకా భయంగా ఇవాళ ఉన్నటువంటి అభిమానులను కూడా ఇంకా దూరం చేసుకునే ప్రయత్నం చేసుకునే నేపథ్యం. రియల్ హీరోలలో ఫేక్ హీరోలు ఎవరో తెలిసిపోయిన సందర్భాలు. అందుకోసమే అల్లు అర్జున్ ఎప్పుడున్నా అరెస్ట్ అయ్యేటువంటి నేపథ్యం ఉంది. అల్లు అర్జున్ విషయంలో ఇప్పటికే ఉన్నటువంటి సినీ తారలందరూ సీఎం గారితో మంత్రాలు జరిపి, సినీ తారలందరూ, నిర్మాతలు, ప్రొడ్యూసర్లు, ఉన్నటువంటి సినీ హీరోలందరూ కూడా ముఖ్యమంత్రి గారితో భేటీ అయిన సందర్భాలు, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని భేటీ అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. దానికి ఉన్నటువంటి సినీ తారలకు ఎవరైతే ఉన్నారో అల్లు అరవింద్ వచ్చిన నేపథ్యం ఉంది. అల్లు అరవింద్తో పాటు అల్లుకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఒక పక్కన కన్వెన్షన్ కూల్చివేతలో భాగంగా ఉన్నటువంటి సందర్భంలో నాగార్జున కూడా ఆయన సీఎం రేవంత్ రెడ్డి మీద గుర్రుగా ఉన్న నేపథ్యం ఉంది. కానీ వాళ్ళందరూ కూడా ఇలాంటి సందర్భంలో అందరు కలుసుకొని మీకు మేము సహకరిస్తాం, మీరు మాకు సహకరించండి, ఇవాళ ఉన్నటువంటి ఇవన్నీ జరిగిపోతాయి, గత బీఆర్ఎస్ హయాంలో మాకు సహకరించినట్టుగా మీరు సహకరించాలని చెప్తే ఆయన ఎక్కడ కూడా రాజీ పడే ప్రసక్తి లేదు. పేద బడుగు బలైన వర్గాల ప్రజలే నాకు ముఖ్యము, రాష్ట్ర ప్రజలకు ఏ చేయాలి, మీరు ఏదైతే మీరు ఫ్రీగా మీరు బెనిఫిట్ షోలు ఉన్నాయో అవి ఇయ్యమో, ఇవాళ కుటుంబాలు ఒక దిక్కు ప్రాణాలు పోతుంటే మీరు స్పందించలేటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారని వాళ్ళ హెచ్చరించిన సందర్భాలే. దానివల్లనే ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా ఇవాళ అల్లును గట్టిగా ఆర్చుకున్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. అందుకోసమే ఇవాళ అల్లు విషయంలో ఏం జరిగిందో నేపథ్యం అని చెప్తుంది. రెగ్యులర్గా బెయిల్ ఇవ్వండి అనేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. కేబినెట్ విస్తరణ ఇప్పుడే వద్దు, ఎంత ఆలస్యం అయితే అంత మంచిదే. భావనలో పలువురు మంత్రులు, కొత్త మంత్రులు వస్తే ఇబ్బంది అనుకుంటున్న మినిస్టర్స్ తమ శాఖలో కోత పడుతుందన్న ఆందోళన. ప్రస్తుతం ఒకరిద్దరు వద్ద 2 నుంచి 3 శాఖలు. ఇక ఇది వాళ్ళు చూడు, ఇక వాళ్ళు మాత్రమే మంచిగా ఉండాలి, మిగతా వాళ్ళు వద్దట. ఎప్పటి నుంచో 1 ఇయర్ గడిచిపోయింది, ఇంకా పాత శాఖలకు దిక్కుమొక్కలేదు. ఇలా ఉన్నటువంటి ఆ శాఖలకు, ఎస్సీ శాఖలకు కానీ బీసీ శాఖలకు కానీ, ఇలా ఉన్నటువంటి మైనార్టీ ఆ శాఖలకి ఏదైతే ట్రైబల్ శాఖలు ఉన్నాయో, గిరిజన శాఖలు ఉన్నాయో, ఇలా హోం శాఖకు సంబంధించి ఆర్థిక ఈ అన్ని శాఖలు ఎవరి గవర్నర్స్లో ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఇలా విద్యాశాఖ, హోంశాఖ అయితే ప్రధానంగా ఉన్న నేపథ్యంలో 2 శాఖలు కూడా ముఖ్యమంత్రి దగ్గరనే. ఇప్పుడే క్యాబినెట్ విస్తరణ వద్దన్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళినప్పుడు మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్టుగా వార్తలు వచ్చాయి. కానీ ప్రభుత్వం కొలువు తీరి ఏడాది గడిచినా ఇంకా అందుకు అడుగు ముందుకు పడడం లేదు. ప్రస్తుతం మంత్రివర్గంలో ఇంకా 6గురికి చోటిచ్చే అవకాశాలు ఉన్నాయి. 6గురి కోసం ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం కసరత్తు పూర్తి వారి పేర్లను సైతం రాష్ట్రానికి ఇచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలో మరో ఆసక్తికర వార్త చక్కలు కొడుతుంది. ఓవైపు మంత్రివర్గ విస్తరణ కోసం ఆశావాళ్ళు కళ్ళలో ఒత్తులు పెట్టుకొని ఎదురుస్తుంటే మెజార్టీ మంత్రులు మాత్రం విస్తరణ ఇప్పుడే వద్దులే అనే ధోరణిలో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. ఏడాది కాలంగా ఒక్క మంత్రి 2-3 పోర్టు పోలియోలతో కంటిన్యూ అవుతున్నారు. ఐఏఎస్ ఆఫీసర్లు నమస్కారం జిల్లా పర్యటనకు వెళ్తే సంబంధిత శాఖ అధికారులు క్యూ లైన్లో చూసి తెగ ముచ్చట పడుతున్నారు అని ప్రచారం ఉంది. ఈ సమయంలో మంత్రివర్గం విస్తరణ జరిగితే తమ వద్ద ఉన్న శాఖల కోతపడే ప్రమాదం ఉందని తమ అధికారులకు సైతం కత్తెర పడుతుందని ఆందోళన ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకని ఎంత ఆలస్యం అయితే అంత మంచిది అన్నటువంటి నేపథ్యం కూడా ఇలా వస్తున్నారు. సొమ్మకూడదు అంటే సోకూడదు. ఇలా ఎవరు ఎట్లున్నారో, ఎవరి సలాభం కోసం, ఎవరి లాభం కోసం వాళ్ళు చేసేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇది జైభీం దినపత్రికలో ఉన్న ప్రధాన వార్తలు. దయచేసి జైభీం దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలతో పాటు వివిధ దినపత్రికల ప్రధాన వార్తలు కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఎలాంటి ఆరోగ్యమైన సమస్యలు ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మన లైవ్ చదవాలి, చేయాలనే లక్ష్యంతో 2024 వరకు, ఏదైతే 2024 వరకు ఇప్పటి వరకు నన్ను ఆదరించి అభిమానించి ఇవాళ నాకు అండదండలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకోసం అంటే ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ 1,70,000 సబ్స్క్రైబర్ ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరున ప్రత్యేకమైనటువంటి జైభీంలో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరూ కూడా 2025లో మరింత అభిమానించి, మరింత ఒక తమ్ముళ్ళలాగా, ఒక అన్నలాగా, ఒక అక్కలాగా, ఒక చెల్లెలాగా, ఒక కుటుంబ సభ్యుల్లాగా, ఈ కుటుంబంలో ఒక వ్యక్తిలాగా, అంబేద్కర్ వారసులే కాకుండా సబ్బండ కులాలకు సంబంధించిన వారసులాగా ఇవాళ అభిమానించి ఆరాధించి ఇవాళ మీ అందరూ కూడా సహాయశాఖలు అందించినట్టయితే మరింత వేగంగా 2025లో మరింత వేగంగా విస్తరించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో జైభీం దినపత్రిక, జైభీం గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ముందు వరుసలో ఉంటుందన్నటువంటి పరిస్థితి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా పేబ్యాక్ సొసైటీ చేయండి, ఇది అభిమానించండి, ఆరాధించండి, ఇలా ఉన్నటువంటి అనేక మందికి షేర్ చేయండి. ఇది మన టీవీ, మన గొంతుక. థ్యాంక్ యూ సో మచ్. జైభీం ఆల్. అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. జైభీం ఆల్.